చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాము. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చదివిన వాక్యములు 13వ అధ్యాయం అంతా కూడా పరలోక సంబంధమైన మర్మాలయం చెప్పుకుంటూ వచ్చారు. ఒక చోటైనా దేవుని యొక్క వాక్యం అందిస్తుండగా బహుజనము విస్తారమైన జనం వచ్చారు ఆయన మాటలు వినటానికి. అది నరుడికి గొప్ప భాగ్యం. అయితే వచ్చిన వారి యొక్క హృదయాలు వెళ్ళగున్నాయో, వచ్చిన వారి యొక్క ప్రత్యుత్తరు వెళ్ళగున్నాయో, గ్రహించలేకుండా ఉన్నవారు, దాన్ని పాటించుకుని ఉన్నవారు అందులో చాలా మంది ఉన్నారు. కనుక 13వ అధ్యాయం అంతా కూడా చాలా మర్మములతో కూడిన మాటలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. మర్మములతో కూడిన మాటలు ఉంటాయి అన్నమాట అండి. అంత పరలోకం గురించి మారు మనసు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే గమనించండి, చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ పరలోక రాజ్యం చెప్పండి. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన వలనే పోలి ఉన్నది. అది నిండినప్పుడు దరికి లాగి మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని బయట పారవేయును అని చెప్పారు. తర్వాత దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోంచి దుష్టులని వేరు చేసేస్తారు అన్నారు. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులని వేరు చేసేస్తారు అని గమనించండి. అప్పుడు దాకా నీతిమంతుల దుష్టులు కూడా ఒకే చోట ఉండొచ్చు, ఒకే ప్రాంతంలో ఉండొచ్చు, ఒకే ఊళ్ళో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడెక్కడ ఉండొచ్చు. అయితే టైంపు కనబడుతుంది అన్నమాట అండి. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము సముద్రము లోకానికి పోల్చబడి ఉన్నది. సముద్రము లోకాన్ని పోల్చబడినది. మెయిన్ పాయింట్ పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన వలను. సముద్రానికి వలకి పరలోకానికి సంబంధం ఏంటి? సముద్రము ఈ లోకానికి పోల్చబడి ఉన్నది. సముద్రము ఈ లోకానికి పోల్చబడి ఉన్నది. సముద్రములో ప్రయోజనకరమైనవి ఉన్నవి, ప్రయోజనం లేనివి ఉన్నవి. ఏమంటే తినవలసినవి ఉన్నవి, తినలేనివి కూడా ఉన్నాయి. అవన్నీ సంఖ్యాకాండంలో లేవికాండంలో అని చెప్పుకుంటూ వస్తారు. దేవుడి స్తోత్రం. అలాగే ఈ లోకంలో కూడా నిత్య రాజ్యానికి వెళ్ళేవారు ఉన్నారు. దేవుడిచ్చిన సమయాన్ని గ్రహించుకొని, ఆయన సత్యాన్ని గ్రహించుకొని, ఆయన నమ్ముకొని తదుపరి ఈ లోకంలో గ్రహించకుండానే జీవితాలు గడిపేసి బ్రతుకున్నంత కాలమే సుఖంగా బతకాలని, ఎట్టాలని, నెరవేర్చుకోవాలని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవుడి స్తోత్రం. దానికి దేవుడేమో అడ్డుపెట్టడు. ఎవనుడాన్ని ఇష్టమనుసారి నడువు, కానీ ఒక రోజు ఉంది తీర్పులోకి వస్తావు అన్నాడు. దేవుడు మహిమ కలుగాక. తీర్పులోకి వెళ్ళాక ఇంక ప్రతిఫలం ఏమీ లేదు. అయితే రోజున జాగ్రత్త. ఈ వల దేవుని వాక్యానికి పోల్చబడి ఉంది. వల దేవుని వాక్యానికి పోల్చబడి ఉంది కనుక జాగ్రత్త. వల నిండినప్పుడు అంటే సర్వలోకానికి సువార్త దేవుడు అందించేసే వరకు కూడా దేవుడు మహిమ కలుగాక. ఈ వలలోనికి ఎవరైనా రావచ్చు. చెప్పండి, ఈ వలలోనికి ఎవరైనా రావచ్చు. అయితే మీరు గమనించండి, వచ్చిన మనకి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే బయట పారవేసి ఉన్నవి, ప్రయోజనం లేకుండా పోయి ఉన్నవి, ప్రయోజనకరమైనవి కూడా ఉన్నవి. అది కాబట్టి ఈ రోజున మన జీవితము దేవుడి పిలుచుకునే లోపట మన జీవితము పరలోకం చేరకుండా బయట పాడవేసే
ఆత్మ లేకుండా ఉంటుందో, లేకపోతే నిత్యరాజ్యం వెళ్ళే రీతిలో మనం బతుకుతున్నాము. కొన్ని విషయాలు మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. జాతి మీకు గమనించండి అండి. ఒక శాస్త్రవేత్తలు అన్నారు, మానవుడు తినకూడని భయంకరమైన, తింటే ప్రమాదకరమైనవి 7 రకాల చేపలు ఉన్నాయి అన్నారు. దేవుడి స్తోత్రం. తినకూడనివి, తింటే ప్రమాదకరమైనవి. అయితే మీకు గమనించండి, చేపల్లో ఏంటి మిగతా జీవరాశి ఉంచండి, చేపల్లో 20,000 రకాల చేపలు ఉన్నాయి. చేపల్లో 20,000 రకాల చేపలు ఉన్నాయి. జాగ్రత్త. కొన్ని వాటికి దాన్ని బట్టి, దాని స్థానాన్ని బట్టి ఇల్లు వస్తారు. దేవుడికి మహిమ కలుగాక. చేపలన్నిటిలోకి ఏ చేప విలువైంది చెప్పండి? ఏంటమ్మా? నిజమే. దేవుడి స్తోత్రం. చేపలన్నిటిలోకి రుచికరమైనది, విలువైనది, ఘనమైనది, ఖరీదైనది అండి, అరుదైనది అండి పులసే. దేవుడి స్తోత్రం. పులస కాక మునుపు దాని పేరేంటి అమ్మా? విలస. విలస ఏమైంది? విలసగా ఉన్నంతసేపు దానికి విలువ లేదు. దేవుడి స్తోత్రం. ఇలస పులసగా మారేకే దాని విలువ ఏంటో కనపడది. ఇలసగా ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, అది వేరే సముద్రాల్లో ఉంటుంది. ఇప్పుడు వర్షాలకి ఎర్ర నీళ్ళు కొట్టుకొస్తూ ఉంటుంది. ఈ ఎర్ర నీళ్ళు కొట్టుకొస్తున్నప్పుడు ఈ విలస ఏం చేస్తుందంటే, జాగ్రత్త గమనించండి, ఆ నీటిలంతా వచ్చి ఈ ఎర్ర నీటిలో ఎప్పుడైతే పడ్డదో దాని స్వభావం మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని లక్షణాలు మారిపోతాయి. జాగ్రత్త మీకు గమనించండి. అలాగే ఈ రోజున మనం కూడానండి ఎలసిగా ఉన్నప్పుడు దానికంత విలువ లేదు. ఈ లోకంలో నుంచి చెప్పు నీకు జాగ్రత్త. దేవుడి చిత్తానికి దూరం నుంచి చెప్పు లోకంలో ఉంటే ఉండొచ్చేమో, కానీ నీ ఆత్మకి విలువ నీకు తెలియకుండా జీవిస్తున్నావు. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. పెద్దలు అంటారు, చెప్పారు కదా పులస చాలా విలువైందని. పెద్దలు అనేవారటండి, పుత్తులు అమ్ముకునే సరే పులస తినాలి అని. ఏమనుకుని పులస తినాలి అని చెప్పేసి వాళ్ళకొక అమ్మగో. జాగ్రత్త మీకు గమనించండి, అంత ఆశ ఉండదు. జాగ్రత్త. పులస పంటదనుకోండి, వల్లను ఆ వల వేసిన వాటికి ఒక పంట పడినంత ఆనందం అంట. దేవుడి స్తోత్రం. ఎంత పంట పడినంత ఆనందం అంటండి వలలో పులస పడితే. జాగ్రత్త. దాన్ని కొనుక్కోగల సామర్థ్యం ఉన్న వాళ్ళు అందరూ కొనలేం. దీన్ని అమ్మ చెప్పండి, పులసని అందరూ కొనలేం. ఎందుకంటే జాగ్రత్త. దాని కెపాసిటీ వేరు, దాని రుచి వేరు, దాని రేటు వేరు. జాగ్రత్త గమనించండి. ఒక ఈ మధ్యలో నాకు 5 రోజుల కిందట ఒక ఆయన వల్ల వేత్తి ఆయన వల్లలోనికి 2 కేజీలు పులస పడ్డది, ఒక చేప. దాని విలువ తెలిసిన వారు ముందరే కాసు కూర్చుని చెప్తారు, అండి పులుసు పడితే మాకు ఫోన్ చేయండి, పులుసు పడితే మాకు ఉండవండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి అని సామర్థ్యం కలిగిన వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుడి స్తోత్రం. 2 కేజీల పులుస అండి 15,000కి అమ్మారట. ఎంత? ఈలోగా జాగ్రత్త. తదుపరి మళ్ళీ ఇంకో ఆయన వచ్చి నాకు కావాలి ఇంకా యాస్టేజ్ అని చెప్పేసి 3,000 యాస్టేజ్ తీసి 18,000 ఇచ్చి అక్కడి నుంచి ఇంకో ఆయన, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఆయన 25,000 ఇస్తానని చెప్పేసి ఆ పులసని, అంటే 2 కేజీలు ఎంత అయింది? 25,000 అయింది. అది మిగతా షాపులు దొరికినంత విజయగా దొరకవని ఉండకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఎందుకు మాట చెప్తుంటే, సమాజంలో లోకంలో మనం ఉన్నా కనుక దేవుని కొరకు విలువ తెలిసిన జీవించిన వారు ఉన్నారు. వెతుకెట్టే ఈ లోకంలో చెప్తాను వినండి, నువ్వు దీనుడివైనా, అల్పుడివైనా, భేదవాడివైనా, నువ్వు దేవుడి పిల్లవైతే, దేవుడి బిడ్డవైతే కనుక రక్షణ పొంది దేవుడి కనుక బతికే బిడ్డవైతే నీ భాగ్యం ఇంత అంతా కాదు. దేవుడి స్తోత్రం. పరలోకమి నీ సొంతం అనండి. పరలోకమి నీ సొంతం. దేవుడి స్తోత్రం. అందుకే సొలొమోను గారు అన్నారు, దేవుడు కలగజేసిన పరలోకాన్ని బట్టి ఏం చేస్తున్నాను?
నరులకి పట్ల దేవుడు కలిగేసిన పరలోకం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను అన్నాడు. దేవుడు మహిమకలుగాక. అంతే కాబట్టి జాతీయవసండి సముద్రంలో నిస్ప్రయోజనం అయిపోయినవి ప్రయోజనకరమైనవి ఉన్నవి, ఇలువైనవి ఉన్నవి, ఇలువలేనివన్నవి, వల ధరికిలాగాక తీసి మళ్ళీ బయట పాడేసి ఉన్నవి ఏంటి గంపలు వేసుకుని అమ్ముకునేవి కూడా ఉన్నవి. మేము పరంజ్యోతి గారు మేము పెద్దయ్య గారి సన్నిధికి ఎప్పుడు శనివారం వెళ్తుండేవాళ్ళు. ఆయన అనేవారు, అమ్మగారు మీరు ఎప్పుడు పులుసు వండితే అప్పుడు నాకు కొంచెం కూర తీసి ఉండేవాళ్ళని. దేవుడి స్తోత్రం. ఏం తీసి అంటే అమ్మగారు అయ్యగా తెచ్చుకునేవారట. అది వండుతాం కూడా అందరికీ కుదరదు, అర్థమైందా? వండుతాం కూడా అందరికి కుదరదు. అది వండితే దాని యొక్క రుచి చేతిని కూడా 3 రోజులు ఉంటుందట. అలా చూస్తారేంటి? దాని రుచి చేతిని కూడా 3 దినాలు ఉంటుందంటే దాని వాసన స్మెల్. దేవుడికి మహిమ కలుగాక. నేను అనుకునేవాడిని, అమ్మగారిని అడిగేవారు అన్నమాట పరంజ్యోతయ్య గారు, ఏంటి అమ్మగారు మీరు ఎప్పుడు పులుసు ఉన్నా సరే నాకు అంత కొద్ది దాచి ఉంచాలని వారు. ఏంటి ఇలా కొడుతున్నాడు చేపకూర అనుకునే. దేవుడి మహిమ కలుగాక. ఈ రోజుని ఏంటి అమ్మగారు అన్నారు, అయ్యో రాత్రి తెచ్చుకున్నాము వండేసుకున్నాము పులుసు ఉంది అన్నది. అది పులుసు ఉంటే పులుసు అయినా పర్వాలేదు అన్నాడు ఈయన. ఏంటి ఆయనతో పాటు నాకు వేసరేంటి? నిజంగా గమనించండి. మరి ఆ పులుసు తింటేనే ఎంతో మధురంగాను ఆ చెప్పబడిన ప్రకారంగా ఆ కలుపుకుంటే 3 రోజుల దాకా దాని చల్లండి దాని యొక్క వాసన సువాసన అంత మధురంగా చేతినట్టుగా ఉంది. అంతే గోలు అనుకున్నాను, మొక్కు తినపోయినా. దేవునికి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున జాగ్రత్త మీరు ఆలకించండి. దేవుని పిల్లలైన మనము దేవుడు ఏదో చెప్పినా అది విలువైనది కనుక, మర్మములతో కూడింది కనుక ఆ అధ్యాయమంతా కూడా దేవుడు ఎంతో విలువైన మాటలు మనకి అందించాడు. ఆ కాలంలో జనానికి కొందరికి అర్థమైంది, కొందరికి అర్థము కాలేదు. ఆ వచ్చిన జనములు 4 వంతుల్లో 1 వంతు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే 3 వంతులు అర్థం చేసుకోలేని వారే ఉన్నారట. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున చెప్పబడిన ప్రతి మాట కూడా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అయితే గమనించండి, ఇవ్వండి ఈ లోకమైన సముద్రంలో వలలేసేవారు 2 ఉన్నారు. వలలేసేవారు 1 దేవుడు, 2 సాతాను. దేవుడు మహిమ కలుగాక. దేవుడు వలలో పడితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువే. సాతాను వలలో పడితే గనుక తిప్పలు మామూలుగా ఉండు. దేవుడి మహిమ కలుగాక. హబక్కూ గ్రంథములో 1వ అధ్యాయములో 15వ వచనంలో చదువుకుందాం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు నీ వాక్యం వింటాను. మనకు కూడాను దుష్టుడు కూడా జాలము వేస్తాడు, వల వేస్తాడు. జాగ్రత్త. దేవుడి పిల్లలమైన మనము దేవుడు ఇలా చూడాలి. ఇప్పుడు అందకూడదు. దేవుని యొక్క సంకల్పము మానవుడు భూమి మీద బతుకున్నంత కాలము కూడా దేవుడి నీడలో ఆశీర్వాదముతో ఆనందముతో సంతోషంతో బ్రతకాలని మానవుడిని దేవుడు సృష్టించాడు. దేవుడు మహిమ కలుగాక. అర్థమైందండి? ఈనాడు ప్రతి మనిషి కూడా నానా తెన్నులు పడుతున్నాడు. మనసుకు సుఖము లేదు, సమాధానం లేదు. అర్థమవుతుందా? అన్నీ ఉన్న ఆనందము లేదు. కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ పోగొట్టుబడాడు అపవాది. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి రోజు జాతరండి వాడు గాలం వేసి ఏమేసి ప్రియమైన ఇప్పుడు గాలం వేసేటప్పుడు చూడండి, నీటిలో చేప ఆనందంగా సంతోషంగా బతుకుతుంది. మీకు అర్థమైందండి? నీటిలో చేప. దేవుడి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, గాలం వేసే వ్యక్తి ఏం చేస్తాడు? ముందర ఆ గాలానికి జాతరండి, ఆ గాలానికి 2 ముళ్ళు ఉంటాయి, ఒకటి ఎదరికి ఒకటి వెనక్కి కూడా. ఆ ముళ్ళు కనపడకుండా ఏం చేస్తాడు?
దానికి ఒక ఎర్ర పెడతాడు. గేల వేసేవాడు ఆ ముళ్ళు కనపడకుండా ఎర్ర వేసి ఆ కర్ర కట్టి తాడు పెట్టి ఆ నీటిలో ఉలుతాడు అనమాట అండి. నీటిలో ఉలితే జాతరసండి చాపీగా ఆనందముగా సంతోషముగా ఏ వేతనం లేకుండా సాపీగా వెళ్ళిపోతున్న చేప జాగ్రత్త మీకు గమనించండి. ఆ గ్యాలాన్ని కనుక పట్టిందంటే చెప్పండి, ఆ గ్యాలానికి కనుక పట్టిందంటే జాగ్రత్త మీకు గమనించండి. ఇప్పుడు చేప ఏం చేయాలి? దీనికి ఎర్ర ఉంది కనుక వెదర దీంట్లో లోనేది ఉంది, ప్రమాదం కూడా ఉందని తెలివి కలిగిన చేపలు అనండి. తెలివి కలిగిన చేపలు ఏం చేస్తాయంటే ఆ గాల వేస్తున్నప్పుడు గాలానికి పట్టమంటండి, దూరంగా వెళ్ళిపోతాయట. దేవుడి స్తోత్రం. లేదు తప్పించుకుని వెళ్ళిపోతాయట. జాతరసండి ఈ గ్రహింపు లేని చేప ఏం చేద్దో తెలుసండి, ఆ గాలానికి ఏమండి ఎప్పుడైతే నోటులోనికి ఆ పెట్టిన వారి నోటులోనికి అది వెళ్ళిందో, ఎప్పుడైతే నోరు కరిసిందో వెంటనే ఏం చేస్తాడంటే ఆ గాలం పైకి లాగేస్తాడు. దేవుడి స్తోత్రం. ఎక్కడ లాగేస్తాడు? పైకి లాగేస్తాడు. చెప్తాను ఇప్పుడు వినండి, కరెక్ట్గా చెప్పాలి మీరు. చేపకు నీటిలో ఉంటే బలమా, గొట్ట మీద కొట్టే బలమా? అందరూ అనాలి. కొందరు మాట్లాడతలేదు, తినేస్తున్నారు కానీ మాట్లాడతలేదు. దేవుడి స్తోత్రం. చేపకి నీటిలో ఉంటే బలమా, గొట్ట మీద ఉంటే బలమా? నీటిలో ఉంటేనే దాని బలాన్ని అంచనా వేయలేవు నువ్వు. దేవుడి స్తోత్రం. అవునా కదా? జాగ్రత్త మీకు గమనించండి. దానికి నీటిలో ఉంటేనే ఆనందము, నీటిలో ఉంటేనే బలము, నీటిలో ఉంటేనే సంతోషం. ఈ నీటిలో ఉండవలసిన చేప కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. దేవుడి స్తోత్రం. జాతర తెలివి కలిగినవి ఆ గాలానికి పట్టకుండా సైడ్ అయిపోతావి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతావి. దాని జోలికి వెతికెట్టి దీనిలోని ఏదో ఉందని చెప్పేసి గ్రహించుకుంటావి. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి? గ్రహించుకలో నేను అనుకోండి, ఎప్పుడైతే జాగ్రత్త మీకు గమనించండి ఆ ఒక గాలంలోకి ఈ చేప కరిసిందో వెంటనే లాగెత్తాడనమాట అండి. లాగినప్పుడు చూడండి తన జీవితం లైఫ్లో ఎప్పుడు కూడా అంత బాధపడలేనంత బాధ పడుద్ది. అర్థమవుతుందా? ఆ గాలం దవలోంచి వచ్చేచ్చు, బయటికి కంట్లోంచి వచ్చేచ్చు, ఇలా తల్లోంచి వచ్చేచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంకా దాని బాధ ఎంత గిలగిలా కొట్టుకుంటుందంటే ఏంటి, తప్పు జారి గ్రహించలేక ఆ కరిసిన వెరకి జాతరసండి ఇంకా చేప విలువెల్లాడి ప్రాణం గిజగిజలాడిపోయి నిజంగా దాని బాధ చూస్తే ఏంటి తట్టుకోలేనంత బాధ. దేవుడి స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి. ఇక లాభం లేదు ఎత్తికెట్టి దాని జీవితము సిక్కుల్లో పడిపోయింది. చెప్పిన జీవితము సిక్కుల్లో పడిపోయింది. ఇంక దాన్ని రక్షించే నాదుడు లేడు కనుక జాగ్రత్త గమనించండి. గిలగిల్లాడుతూ కొట్టుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. దేవుడి స్తోత్రం. ఏం పోగొట్టుకుంటుంది? ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ప్రపంచాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటేనే అండి ఈనాడు పాపం అని వెరలు అండి ఇచ్చలివిడిని వెరలు వేసి జాగ్రత్త మీకు గమనించండి. అండి ఈనాడు ఎంతమంది జీవితాలు మనశ్శాంతి లేక, ఆనందం లేక, సంతోషం లేక, అన్నీ బతకలేక అండి నానా తెనులు అయిపోతున్నారు. సుఖానికి, సంతోషానికి, ఆనందానికి అన్నీ దూరపోతున్నారు. చివరికి నిత్య రాజ్యానికి కూడా వాళ్ళు దూరం అయిపోతారు. ఇవాళ పొద్దున్న షర్పులో చూస్తున్నాను, హాస్పిటల్లో జరుగుతున్నప్పుడు సందర్భాలు కూడా అండి. చూడండి, చనిపోయిన వారిని ఒకసారి అండి పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే జాగ్రత్త మీకు గమనించండి. అండి చేసి హాస్పిటల్ పేరు కూడా చెప్పాడు, నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు ఇంత పొద్దున్నే చూస్తాను. జాగ్రత్త అండి ఈ పోస్ట్ మార్టం చేస్తే అవసరత ఒకసారి నైట్ ఉండి చేసి పొద్దున్న చేస్తామంటారు. మీకు అర్థమైందో? అయితే స్త్రీలైతే గమనించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవ్వండి వారు పోస్ట్ మార్టం చేసేవారు కూడా అండి వాళ్ళని నానా విధాలుగా వస్త్రాలు తీసి నగ్నంగా ఫోటోలు తీసి నాన్న తెల్లిగా బీభత్సం కింద చేస్తున్నారని అంటే చచ్చిపోయిన శవం మీద చూడండి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇద్దరు చూస్తారు. అలా చేస్తూ ఉంటే చివరికైనా దొరికాడు. చివరికి దొరికితే అన్ని పూలు మొత్తం సెల్లంతా ఆన్ చేస్తే
ఏంటి ఆయన లైఫ్లో తీసిన ఫోటోలు బోల్డు ఉన్నాయి. ఏమండి జాతరసండి బతికుండగానే పాపం పెంచలేకపోతుందంటే చనిపోయిన శవం మీద కూడా ప్రత్యర్థులు ఎంత దారుణంగా లెక్కేసుకుంటే ప్రేమిదేపరికి సమాజంలో నీ పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, నీతి ఎక్కడ ఉంటుందో చెప్పండి. అంతకేసి ప్రభు అన్నాడు, నీతిమంతులని దేవుడు ఏర్పడేసుకుని నీతిమంతులు కేటాయించే రోజు వస్తుంది, దుష్టులను తీసుకెళ్ళి బయట పడేస్తారు, అగ్ని గుండెలు పడేస్తారు, యుగ యుగములు ఆ అగ్ని గుణంలో పడి పళ్ళు కడుక్కుంటే వేడుస్తూ అన్నారు, బతుకుతాడు అన్నాడు. ఈరోజు జాగ్రత్త వేసండి, యేసు ప్రభు ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఏంటి యుగ యుగములకు ప్రయోజనకరమైన మాట చెప్పాడే, దేవుడికి మహిమ కలుగాక. అంతు గమట్టి ఈరోజున సంగమా కూడి వచ్చిన బిడ్డలారా, ఒకసారి వేసిన వాళ్ళలో అయితే నీకు నెమ్మది ఉంది, నీకు ఆనందం ఉంది. ఒకవేళ దుష్టత్వంలో బతికితే నిన్ను పరిశుద్ధంగా తయారు చేయగలిగేవాడు కూడా ఆయనే, నిన్ను బయట పాడవేసేవాడు మాత్రము కాదు, ఈ లోకాన్ని తయారు చేసేవాడు ఆయన్ని. నువ్వు నీతిమంతుడు కావాలంటే ఎప్పుడు అవుతావు నీతిమంతుడిగా? బైబిల్ చదవండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. అక్కడే మనం 10వ వచనానికి ఆయన చూస్తే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినట్లు కనపడుతుంది. ఈ ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్తే ఒక వ్యక్తి గమనించండి, పాపం చేసిన వాడే కాదంటలేదు, జాతేసండి అతను వెళ్ళాడు దేవుడి మందిరానికి, వారానికంటే ఉపవాసం చేస్తూ ఏమంటే దశభాగం అంతా వేస్తూ ఉన్న వ్యక్తి పరిచారకుడు వెళ్ళాడు. అయితే అక్కడ ఇద్దరు స్వభావాలు అక్కడ వేరేగా కనపడుతున్నాయి. దేవుడు మహిమకులుగాక. అయితే గమనించండి, ఈ సుంకరి అయితే ఆ దేవుని మందిరానికి వెళ్ళగానే అతని హృదయంలోనికి దేవుని ప్రేరేపణ చేత పశ్చాత్తాపం కలిగి వేడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఏమని? దేవా ఆకాశ వైపైన కన్నులెత్తనికైనను ధైర్యం సాలక ఆకాశమందున్న ఆసీను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, ఆకాశమందున్న శ్రీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాపయూబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా, పాపయూబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా, కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగాక. జాతేసండి ఈ సుంకరి ఏమండి అంటున్నాడు, ఆకాశమందు కనులెత్తనికైనా ధైర్యంశాలక ఏం బాదుకుంటూ గుండులు బాదుకుంటూ వేడుతున్నాడు. ఏమని తెలుసా? ముందర నా అవసరాలు తీర్చాను కాదు, లేకపోతే నాకు కొరత ఉందని కాదు, లేదా నాకు సముచుందని కాదు, పాపునైన నన్ను కరుణించుము. దేవుడి స్తోత్రం. పాపునైన నన్ను కరుణించమని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు అతను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏడుపు లేదేం లేదు, ప్రభావాలు పలుకుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. జాగ్రత్తని అంతటి వాడిని ఇంతటి వాడిని అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, అలాంటోని కాదు వెళ్ళంటోని కాదు, ఎలాంటి వాళ్ళమో తెలిసేది దేవుడు. దేవుడు స్తోత్రం. ఎలాంటి వాళ్ళమో తెలిసేది
తెలిసేది దేవుడు. జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ గమనించండి, ఈ శంకరి ప్రార్థన ఎవరు ఆలకించారు? ఆలకించాడు కదా. ఆలకించి దేవుని మందిరానికి వెళ్ళిన ఆయన్ని ఎంతో చేశావు అలాగే ఇలాగని ఎలా ప్రశ్నించాడా? ఒక్క మాట ఆయన సెలవైంది. ఆ సమయం ముందు యేసురత్నంలో కడగబట్టలు అంతే. దేవుడి స్తోత్రం. ప్రభు నోట నుండి వచ్చిన మాట అంటే తెలుసా? నీతిమంతుడే ఇంటికి వెళ్ళాను. చెప్పు, నీతిమంతుడే ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు ఇతను ఏ జాబితాలోకి వెళ్ళిపోయాడు? పలకాలి. ఏ జాబితాలోకి వెళ్ళిపోయాడు? వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడు? అందరూ చెప్పాలి. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడు? వచ్చిన దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా అడిగిపెట్టావు అనేది కాదు, ఈ దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఈ దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నావు, ఈ దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళి నీవు ఎలా బతుకుతున్నావు, అది అవసరము దేవుడికి. దేవుడి అవసరం. నువ్వు ఎంత గౌరవపోయినా, నేను ఎంత గౌరవపోయినా దేవుడి మందిలో అడిగిపెట్టినప్పుడు ఆయన తోసివేసేవాడు కాదు. కానీ ఆ పశ్చాత్తాపము ప్రతి జీవితంలో కూడా కనపడాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే మనసులోనికి నిజమైన ఆనందం వస్తుంది. మీకు చెప్పాను కదా 2-3 సార్లు సాక్ష్యాలు. దేవుడి స్తోత్రం. ముదురుపాడు జానకి అండి సన్నిధికి వెళ్ళినప్పుడు జాతరండి వాక్యం అయిపోయాక సాక్యాలు అయిపోయాక జానీ గారు ప్రిమింది అయిపోయారు. ఆయన ప్రార్థనలో నిలబెట్టి కొంతసేపు అండి పాపడప్పుడు దాన్ని చేయించేవాడు ఆయన. దేవుడు మహిమకలుగాక ఏండి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు, కొద్దిగా మించి ఒక అరగంట సేపు అయినా సరైన పాపడొప్పుడాల గురించి చేయించబడైనా జాతరండి. ఆ సమయంలో జాతరండి కొన్ని హృదయాలు తట్టబడి, కొన్ని హృదయాలు తెరవబడి, గుండెలు బాదుకుంటూ కన్నీళ్ళతో వేడ్చి వారు దైవ సన్నిధులు. పక్కన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఏంటి ఏమనుకుంటారు అని కాదు, దేవా నేను తెలిసేసిన ఇన్ని పాపాలు నేను మునిగిపోయాను, నన్ను క్షమించని. ఈ రోజున దేవుడి సన్నిధిలో శంకర్ నువ్వు నీతిమంతునికి ఎలా పంపించావో నన్ను కూడా అలా పంపించని ఏడ్చేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఎవడు కడగలడు మన పాపాలని? మన పాపాలను ఎవరు క్షమించగలడు? జాగ్రత్త మీకు గమనించండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము, ఒకరోజు నేను కూడా చెప్పాను కదండి, అలా ఒప్పిస్తున్న సమయంలో ఏమండి జాగ్రత్త నాకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనం ఏంటో తెలుసండి, ఆకాశం తెరవబడ్డది. ఆకాశం తెరవబడితే ఆ ఆకాశం తెరవబడినప్పుడు ఇంత పొడుగు తాళం వచ్చింది. తాళం వచ్చిన కళ్ళు మూసుకుని ఉన్నాను, కన్నీళ్ళతో వేడుతున్నాను, మోకాలి మీద ఉన్నాను. ఈ గుండెల్లో పడుచుకుంది అనమాట తాళము. ఈ గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఈ 2 గుండ్లు అలా తయారండి ఇలా తెరుచుకోగానే చాలాసేపు ఈగలు ఏమండి నల్లటేగలు గుయ్యమంట చాలాసేపు వెళ్ళినాయి. దేవుడి స్తోత్రం. ఇన్ని ఈగలకి ఇంత కడుపులు ఎక్కడ చోటు ఉందిరా అనుకున్నాను నేను. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. ఈగలు అనుకుంటే నల్లేగలు అంటే ఈగలకున్న అర్థమని తెలుసా? ఐగుప్తు దేశంలో ఉంటుంది. ఈగల వల్ల దేశము చెడిపోయినని. ఏంటి ఏగల వాళ్ళ దేశం చెడిపోతుంది? ఏగ ఎంత ఉంటుంది అండి? దేశాన్ని పాడు చేసేస్తుంది అంటే అర్థం తెలుసా? ఏగకి శుద్ధి శుభ్రం ఏమి దానికి అవసరం లేదు. పెంట మీదైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. చెప్పండి, అన్నీ నాయే. ఎవరికి చెప్పండి? అన్నీ నాయే. ఇంట్లో ఉన్న వంట అయింది, బయట ఉన్న పెంట మాట్లాడాలి. ఇంట్లో ఉన్న వంట దాందే. అన్నిటి మీద అంటారండి అన్ని రూసులు నేను చూడాలి, కానీ ఏ రూసు ఎలా అడుగుతుంది దానికి అర్థం కాదు. ఇది జాగ్రత్తండి. ఆ దర్శనం వచ్చినప్పుడు చాలాసేపు వేగలన్నీ వెళ్ళిపోయి నల్లగా ఉన్నాయన్నమాట అండి. అది వెళ్ళిపోతుంటే అనుకున్నాను అనమాట అండి, ఏమండి ఇన్ని ఏగలి కడుపులో ఎలాగ దాగి ఉన్నాయి అని. అది అన్ని ఏగలన్నీ వెళ్ళిపోయాక ఎప్పుడు ఏమండి మళ్ళీ తాళం వేసేసాక అంతే తాళం వెళ్ళిపోయింది. అప్పుడు జీవితంలోనికి ఒక మార్పు అనేది అప్పుడు కనపడుతుంది. నాకు దేవుడి స్తోత్రం. ఒక మనిషి పోతే నెత్తి మీద ఉన్న బలువంతా దింపేసినట్టు అయిపోయింది అనమాట. దేవుడు మేము కలగాక మనసు తేలిక పడ్డది. చెప్పండి, మనసు తేలిక పడ్డది. నీ పాపమే మనకు భారం అన్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. మనసు తేలిపడ్డది. అప్పుడు దేవుని స్మరించుకుంటే జీవితం ఎంతో హాయిగా ఉంటుండేది. వేసు నీ తల్లపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు
కృపే నాకు ఎంతో హాయి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త వేసిన వాక్యం వింటున్న మనము ఏంటి, మన పాపంతోను లోపంతోను మనము దేవుని ఆరాధించిన ఆ ఆరాధన దేవుడికి ఇష్టం ఉండదు, మన జీవితానికి శాంతి అనేది ఉండదు. ఇప్పుడు గమనించండి, ఈ సాతానుడు గాలం వేస్తున్నాడు, వల వేస్తున్నాడు. జాగ్రత్త, ఈ గాలాన్ని తప్పించుకుంటే దానికి ఏం వేస్తాడు, మళ్ళీ వల వేస్తున్నాడు. జాగ్రత్త, మొత్తం మీద వాడు లాక్కుంటానే పనిచేసి జీవితం బతుకు పతనము చేసి దాకే విడిచిపెట్టడు. దృఢ సూత్రం. జాగ్రత్త, అబాక్కు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఎంతమంది నాశనం అయిపోతలేదు, ఎంతమంది నేను తండ్రి అపోది వాళ్ళ జీవితాలు పడేస్తుంటే చూస్తా ఊరుకుంటున్నాం ఏంటని ఆ భక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మేము కలుగాక. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తున్నాడంటే జాగ్రత్తగా చెప్పాడు కదా, దరికి లాగేకి వాళ్ళు మంచి చేపలు ఉన్నాయి, అందులోనూ చెడ్డ చేపలు ఉన్నాయి. అయితే రోజున జాగ్రత్త, ఇప్పుడు మంచి ఏంటి నా అర్థం ఏంటంటే, మంచి చేపలు అంటే అర్థం తెలుసా? అదే అధ్యాయంలో కూడా ఉంటుంది. మంచి నేల పడిన విత్తనాలు 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలించును అని ఉంటుంది. దేవుడు మేము కలుగాక. అయ్యే విత్తనాలు చెప్పండి, అయ్యే విత్తనాలు 4 చోట్ల ఆడుతున్నాయి. చెప్పండి, అయ్యే విత్తనాలు 4 చోట్లు. ఒకటి ఎత్తేవాడు విత్తుతుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ గడిపోయి దారి పక్కి. అంటే అర్థం ఏంటంటే, నీ గంట బోధించిన ఒక్క మాట కూడా ఒక హృదయంలోకి వెళ్తుంది కొందరికి. అర్థమైందా? అంటే ఎప్పుడైతే హృదయంలోకి వెళ్తలేదు అది పచ్చిలో వచ్చి ఎత్తిపోతున్నాయి. ఇంకా ఏంటి, విత్తనం ఎత్తిపోతే మొలకెళ్ళకి ఎత్తుతుంది. దేవుడు మేము కలుగాక. రెండో విత్తనం చూస్తే జాగ్రత్త ఎండి రాతి నేలని. ఏ నేలని? రాతి నేలని. రాతి నేలని ఏం చేస్తానంటే మట్టిలో తొడుక్కున్నట్లు అండి, మరి వేరు తొడుక్కునే అవకాశం రాతిలో ఉండదు. అయితే మీకు గమనించండి, రాతి హృదయం అది. ఏ హృదయము అంటే మార్పు లేని హృదయము అనండి. రాతి హృదయం అంటే మార్పు లేని హృదయము. దేవుల్లో ఉన్న కొందరికి ఏముండదు, మార్పు అనేది ఉండదు. దేవుడు చూస్తారు, ఏహెచ్కేలు చెప్పాను, నా చేతిలో పెట్టడం మార్పు వచ్చలే దాన్ని చేస్తాను, రాత్రి హృదయాన్ని తీసేస్తాను రా, మాస హృదయాన్ని పెట్టేసి అండి నా ఆత్మ నీ మీద నుంచి చక్కటి మార్గాన్ని నడిపిస్తాను. ఏహెచ్కేలకి అందులో దేవుడు మాట్లాడాడు. 36, 25, 26 వర్షాలు ఉంటుంది అన్నమాట. దేవుడు స్తోత్రం. చెప్పండి, రాతి నిలబడ్డవాడు కడ వరకు నిలడు అన్నాడు. ఏ పడడు? మొలుతుంది. ఏదో 4 మాటలు మొలుస్తాయి. ఆ 4 మాటలు జీవితంలోకి బైబిల్లోకి నీకేం అర్థమో కాదు. జాగ్రత్తగా గమనించండి. తదుపరి అక్కడ ఆ రాత్రి నీళ్ళు పడిన విత్తనము నిష్ప్రయోజనం అయిపోయింది. నేను దారి పక్కన పడ్డ విత్తనము నిష్ప్రయోజనం అయిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో. చెప్పండి, ముళ్ళ పొదలు. జాగ్రత్త, ఈ పాపానికి గాయాలకి సాదృశ్యంగా ఉండేవి. ప్రియమైన దేవుని కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదల్లో పడ్డాక జాగ్రత్త, ఎదగాలని ఆశ ఉంటుంది, కానీ ముళ్ళుల్లోంచి ఎలాగ ఎదగలదు? నువ్వు ఎదుగుదామంటే ముళ్ళు గాయపరిచేస్తున్నాయి. కొందరు దేవుళ్ళు వెదుగుదామంటుంది, కానీ పాపపు ఆశలు సావు. నీకు అర్థమైందా? మనసు అనిపిస్తుంది, ఈ ఆటకు ఒక్క రోజునే మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు అనిపిస్తుంది పనికిమాల హృదయానికి. నీకు అర్థమైందా? చెడులో బతుకుతున్న వారికి ఆ చెడు ఆకర్షణ ఎలా ఉంటే తెలుసండి. ఏమండి, ఈ ఆట బట్టి చేసి ఇంక ఈ ఆట బోటెట్టేస్తాము, ఇంక దాన్ని ఇంకా చూడకూడదు అనుకుంటాము. మళ్ళీ తెల్లారులోకి చెప్పాను కదా, కైనీ ప్యాకెట్ అలవాటు పనులోకి వెళ్ళి కాడ సహోదరుడు వేసిన సహోదరుడు చేతిలో, నువ్వు కదలేండి ఏమండి, అది అలవాటు సంవత్సరం పీడించేసిందండి. సంవత్సరం పీడించేస్తే జాగ్రత్త అండి. ఏమండి, ఈ సంవత్సరం పొడుగు అది వాడతానేమన్నాను ఏమండి. అయితే ఎవరికి కనపడకుండా పాస్టర్ గారు కూడా దానికి వచ్చి దేవుడు చూస్తున్నాం. ఏమండి, జాగ్రత్త వేసండి. ఎప్పుడు ఆరాధన ఇక్కడ జరుగుతుంది, ఆరాధన ఎప్పుడైపోద్దని అనిపించింది లోన్ పళ్ళాగేసి. దేనికి ఏంటి, అలా చెడ్డలు పట్టిన వాళ్ళు దేనికైనా సరే టయానికి వెళ్ళిపోతారు. మనం రాము దేవుడికి పని చేస్తే దేవుడు మేము ఇంకా అవసరం ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. జాగ్రత్త మీకు గమనించండి. అయితే చెప్తున్నాను యథార్థంగా ఆలోచించండి. ఓ పక్క మనసులో ఉండేది
ఓ పక్కన దేవుడి ప్రాణం చేస్తున్న పాస్టర్ వాక్యం చేయమన్నాడు, వాక్యం చదవమంటున్నాడు, ఆరాధనకేమో దేవుడు ప్రాణం చేయమంటున్నాడు, ఇవన్నీ పనులు దేవుడి పనులు చేస్తున్నాయి, దరిద్రం వదులుతలేదేంటి అని అనుకొని మనసులో అనిపించింది. ఇంక ఇయ్యాటికే అని ఉన్న ప్యాకెట్ అంతా ఉత్తర చేసుకుని అండి ఇక రేపు నుంచి దీన్ని మొఖం చూడకూడదు అనిపించింది. మళ్ళీ తెల్లారాక ఒక రోజున ఒక 2-3 తెరల సందర్భాలు చెప్తున్నాను, ఆలకించింది. ప్యాకెట్ ఉంటే అది కైని ప్యాకెట్టు కొద్దిగా వేసుకొని కాలం సైడ్కి కాలగడికి వెళ్ళమటండి ఏంటి ఆ సిడితాళంలో పాడేసేవాడిని. పాడేసాక ఏమండి దాన్ని ఇంకా చూడకూడదు అనుకునేవాడిని. మళ్ళీ వేసేటే మళ్ళీ 4-3 గంటల పోదులకి దాని మీదే నమ్మితే నమ్మరు, లేకపోతే లేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కడ పాడేసానో గ్యాప్ వస్తేనే దరిద్రంగా చిరాకు వస్తుంది. అంటే ఆ పాపలో నుంచి అయిపోయాం లేదు, చిరాకు అనిపించలేదు. ఎక్కడ పాడేసాను? ఇంట్లో దాసేనా ఏమండి. ఇప్పుడు ఎంతమంది బాతులు వచ్చేప్పుడు బాతులు ఉండే కాదు, పురుషులు కాలగొట్టుకు వెళ్ళమటండి. స్త్రీలు అయితే ఇక్కడ బంధువులని అక్కడికి వెళ్ళేవారు. అలాంటి తలంలో పాడేసిన దాన్ని మళ్ళీ ఏం చేసేవాడిని? బైబిల్ ఏం చెప్తుంది? కుక్కవరానువా అంది, పందివరానువా అంది. అవునా? అంటే విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మళ్ళీ ఆకర్షిస్తే ఆటలతో పోల్చాడు. కానీ ఒక్క రోజుని గమనించండి ప్రియమైన దేవుడు, అప్పుడు దేవుడు చెప్పాడు అనమాట. దేవుడు కృపగల దేవుడు కనుక సంవత్సరం ఏడిపించింది ఏంటి? దాని నోరు లేదు, చెవు లేదు. మాట్లాడేంటండి? ఎన్నాళ్ళు ఏడిపించింది? సంవత్సరం ఏడిపించింది. ఏమండి ఆ సంవత్సరం పోయాక అద్దెంట్లో ఉన్నప్పటికీ సంవత్సరం ఏడిపించాక ఒక రోజున ఆ కృపగల దేవుడు వచ్చాడనమాట ప్యాకెట్ పెట్టుకుని. అంటే ఏ వాడుకోమని కాదు, దేవుడికి మహిమ కలిగాక వాడుకోమని కాదండి, ప్రార్థన చేసుకుని ధ్యానంలో ఉన్నాను ఇలా భక్తుల్లాగా ఏమండి. అప్పుడు ఆ ప్యాకెట్ ఎట్టుకొచ్చాడు ఆయన. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. దేవుడు స్తోత్రం. ప్యాకెట్ ఎట్టుకొచ్చి ఇంట్లో కరెంట్ లేకపోయినా మోకాళ్ళ మీద ఉండి ప్యాన్ చేస్తాను మంచిది, ప్యాన్ లేకపోయినా మోకాళ్ళ మీద ఉండి ప్యాన్ చేస్తాను మంచిది, బట్టలు తడిసిపోయేలా ప్యాన్ చేస్తాను మంచిది, ఏం తీసేస్తున్నాం అన్నాడు. ఎవరిని? అదేంటైనా ఇంత ప్లాన్ చేస్తే ఎంత చేస్తాం అన్నాడు ఏంటి అనుకున్నాను. జాగ్రత్త వేసండి. అప్పుడు యథార్థంగా జరిగిన సంఘటన ఆయన చేతిలో పోసి, నీకు నాకు అడ్డుగా ఉన్నది నీ ప్రార్థన సన్నిధి చేరనెత్తలేదు అన్నాడు. చెప్పుకుంటే ఆ పనికిమాల ప్యాకెట్టు ఎన్నాళ్ళు సంవత్సరం ఏం ఆపేసిందట? ఎక్కడికే? దేవుడి సన్నిధికి చేరకుండా ఆపేసిందంట. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, నేను చేసే మేలు పొందుకోకుండా నువ్వు గడుపుకుంటానికి కారణం నీ పాపమే అని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 25 ఎంత ఉంటే చూడండి. 5:25 ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. ఏం తప్పిస్తాయి? మాట్లాడాలి. మీ దోషములు క్రమాలు తప్పిస్తావి. మీకు మేలు కలుగకుండుటకు. చెప్పండి. మేలు అందరూ చెప్పాలి. మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మీ పాపాలే కారణం అన్నాడు. చూస్తారు. జాగ్రత్త వేసండి. ఈ రోజున దేవుడు చేసే మేలులు కూడా పొందకుండా చేస్తుంది ఏంటి? పాపము. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము అప్పుడు ప్రభు చెప్పినట్టు ఈ సంవత్సరం నుంచి కూడా నీవు ఏంటి చేసిన ప్రార్థన నా సన్నిధికి చేరతలేదు అన్నారు ఆయన. ఇక అప్పుడు గమనిస్తున్నటువంటి కైనీ పేగెట్టి ఎంత పని నువ్వు, దాంతో ఏముందిలే, బుద్ధి నాకు లేకపోతే దేవుడు చూస్తారు. జాగ్రత్త. అప్పుడు దాన్ని దేవుడు మళ్ళీ బయలుపరిచాక దాన్ని విడిచిపెట్టాను అన్నమాట అండి. విడిచిపెట్టాక జాగ్రత్త మళ్ళీ కొన్నాళ్ళకి దేవదాసే గారిని ప్రభు పంపారు. దేవుడు చూస్తారు. ఎవరిని పంపారు? దేవదాసే గారిని ప్రభు పంపారు. దేవదాసే గారు వచ్చి, దానియేలు నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతుంది అన్నారు. దేవుడి స్తోత్రం. నమ్మలేదేంటి? ఇవ్వట్లేదు. నీ ప్రార్థన
దేవుడి సన్నిధికి చేరుతుంది అన్నారు. కుదిరిపడ్డది ఏంటి? దేవుడికి మహిమ కలుగాక. ఏవండి, పాపం అంటే నేను పాపాన్ని నీకు బోర్డెట్టేం కనపడదు. కంటి అదుపు తప్పుతున్నప్పుడు, హృదయం అదుపు తప్పుతున్నప్పుడు, జాతరసండి ఇంట్లో విషయాలు చూడుతున్నప్పుడు, సెలవులను చూడుతున్నప్పుడు, జాతరసండి టీవీలు చూడుతున్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి అనుకున్నారు? నీ బతుకుని అంధకారం చేసి పడతాయి. అంటే దేవుడి శాస్త్రం ఏం చేసి పడతాయి? అంధకారం చేసి పడతాయి. ప్రియమైన దేవుడి సంకల్పం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. మన ఎవరో వస్తుందోడి పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులు చేయగలవాడు ఆయన. అవకాశం ఇస్తే చేయగలవాడు ఆయన. దేవుడి మహిమ కలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున మనము జాగ్రత్త ఏమైనా దుష్టుల గుంపులో ఉండి చివరికి బయట పడవేయబడి అగ్నిగుండంలోకి వెళ్తామా? దేవుడు ఎన్నుకున్న బిడ్డల వెళ్ళే ఉండి నిత్య రాజ్యానికి వెళ్తామా? ఒకసారి ఈ ఎవరికి వారిని పరిశీలన చేసుకుని, ఎందుకంటే మనకున్న ఆత్మపోతలు తెలివితేటలు అన్నిటికంటే నీ ఆత్మ విలువైంది, నా ఆత్మ విలువైంది. అన్నిటికంటే విలువైంది ఏదనుకున్నారు? నీ ఆత్మ. దేవుడి స్తోత్రం. పాట ఉంటుంది కదా, నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి మహిమ కలుగాక. పాపులకి దేవుడి మందిరంలో చోటు ఉంది. ఇప్పుడు దేవుడి మందిరంలో చోటు ఉంది, కానీ ఎక్కడ చోటు లేదు. మరి ఇప్పుడు ఈ పాపని దేవుడు పాపగా ఉండటానికి బోధానికి ఎందుకు? మార్పు చెందుతామనే కదా, అర్థం చేసుకుంటామనే కదా, నీ జీవితాన్ని సరి చేసుకుంటామనే కదా, మన బతుకుని సరి చేసుకుని ఆ నీతి మంత్రులు జాబితాలోకి మనం వెళ్తామనే కదా ఇంత బోధ చేస్తున్నాడు దేవుడు. దేవుడు చూస్తాం. ఈ బోధ గురించే కదా సేవకులు ఎంత కట్టపడుతున్నారు, విశ్వాసులు ఎంత కట్టపడుతున్నారు, ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తున్నారు కదా. చెప్పండి, దేవుడు మాట తెలియజేస్తానికి ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తున్నారు కదా సేవకులు. నిజంగా చంపేసినా సరే, చచ్చిపోతానికి ఇష్టపడినా సరే సువార్త అందిస్తున్నారు కదా. నీకు ఏం అర్థమవుతుంది ఈ రోజున? నీ జీవితానికి జాగ్రత్త, నీ జీవితం ఎంత విలువైందో ఒకసారి అర్థం చేసుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు. నీ జీవితం విలువైందని ఎంతో దేవుడు చెప్తాడు. ఎత్తుకట్టే ఇల్లండి, దేవుడే విలువైంది అన్నాడేంటి? నువ్వు ఎంత ధన్యురాలువు. ఆ విలువైన జీవితాన్ని ఎంతో పాడు చేసుకోవాలి. దేవుడు ఏం లేవుడు చేస్తాడని మనకి అందవలసినవి అన్నీ కూడా అందిస్తున్నాడు. జాగ్రత్త. షాప్కి వెళ్ళి ఒక డ్రింక్, కూల్ డ్రింక్ ఏదో తాగితే ప్రాణానికి కదా శ్రద్ధ ఉంటుంది. అదే పురుగుల ముందుకు వెళ్ళి తాగితే సత్తాం. ఏం చేస్తాం? వస్తాం. ఈరోజు జాగ్రత్తగా కలిసండి. దేవుడి పిల్లలపైన మనం పాపము చంపేస్తుంది అన్నాడు దేవుడు. దేవుడి మహిమ కలుగాక. పాపను ఏం చేస్తుంది? చంపేసి ఎక్కడికి వెళ్ళకుండా చేసేద్ది, నరకానికే పంపేద్ది అన్నాడు. అండి అగ్ని గోడం అంటే పొయ్యిలా ఉంటుంది అనుకోకండి మీరు. దేవుడి స్తోత్రం. వంట చేసుకునే పొయ్యిలాగా ఉంటుంది అనుకోకండి. అగ్ని గోడం అంటే జాగ్రత్త. మైకా కాంతం అంటించి ఇలా పట్టుకుంటే వెళ్ళ కారిపోద్దు. అది కాలుతూ మన దేహం కూడా అలాగే అగ్ని గుణములు. ప్రాణం పోద్దాం అనుకుంటారేమో, పోదండి. అక్కడ దేవుడి స్తోత్రం. అక్కడ అగ్ని గుణంలోకి వెళ్ళాక ప్రాణాల పోము. యుగములు ఏడుపు, పళ్ళు కొరుక్కుంటూ ఏడుపు. ఏంటి
ఒక రోజు 2 రోజుల బాధ గమనించండి. ప్రియమేం చెప్పారా, ఒక రోజు బాధ ఏమైనా భరించలేం, ఒక గంట బాధ ఏమైనా భరించలేం. అంతెందుకు చల్లబడ్డది కానీ లేకపోతే ఇవాళ మన ప్యానల్ అలాగుంటాయి. ఒక వడగాల్పు కూడా తట్టుకోలేని మన జీవితాలు అగ్ని గోడలోకి వెళ్తే తట్టుకోగలుగుతామా? దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, పాపులకి పరలోకంలో చోటు లేదు. ఈ పాపులని పరిశుద్ధంగా తయారు చేసేది దేవుని సన్నిధి. దేవుడి స్తోత్రం. పాపులను సరి చేసేదే, పాపాన్ని తరిమి కొట్టేదే దేవుని సన్నిధి, పాపాన్ని కడిగి వేసేదే దేవుని వాక్యము. ఇవన్నీ అంతగా జాగ్రత్తండి. ఆ యేసుక్రీస్తు రక్తమే మన పాపాలను కడిగి వేసిందని భక్తులైన వారు చదివిస్తున్నారు. ఇంకా పాపగా మనం బతకూడదు, మన జీవితాన్ని విలువ తెలుసుకుని మనం బ్రతకాలి. దేవుడి స్తోత్రం. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము వాళ్ళ దరికిలాంటి రాకడా సమయం. అది ఏ సమయము? రాకడ సమయము. రాకడ సమయంలో అందరూ ఎత్తబడతారా అంటే అందరూ ఎత్తబడరు. కేటాయింపు వచ్చేస్తుందని బైబిల్ అంతా చాలా చోట్ల రాయబడి ఉంది. చదువుతున్నా మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్త వేసండి. ఈ రోజున ఒక కుటుంబమానో ఒక రక్త సంబంధమైన ఈ బంధాలు ఉన్నాయి. జాగ్రత్త వేసండి. ఈ బంధాలు నిన్ను ఏమి కాపాడవు. దేవుడి స్తోత్రం. ఈ బంధాలు నిన్ను మార్పులోనికి తీసుకురాలేవు. ఈ బంధాలు ఈ పాపాలను కడగవు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎత్తుగట్టి ఈ పాపని పరిశుద్ధంగా చేసేది దేవుని కృపగల సన్నిధి. దేవుడి స్తోత్రం. ఏమండి, పరిశుద్ధంగా చేయవాడు ఆయన్ని పరిశుద్ధుని చేసి వరములు దయచేసి పరిశుద్ధుని చేసి అందరూ పడాలి. నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మారమో నా తనువున వ్రాలుమో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవునికి మహిమ కలుగాక. చెప్పిన పరిశుద్ధంగా చేసేవాడు ఆయన. ఆయన పని ఏంటి? పాపిని పరిశుద్ధులు మార్చగలిగిన వాడు ఆయన. కనుక ఆయన ఒక్కడికే సాధ్యము. చెప్పండి, ఆయన ఒక్కడికే సాధ్యము. అందుకే పాపి రావాని ఎవరిని పిలుస్తున్నాడు? ఆయన పాపలనే పిలుస్తున్నాడు. జాతరసిన పాపలు కూరిపోయే వాళ్ళని పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితం విలువ నీ తెలియపోయినా నిన్ను పరిశుద్ధంగా చేసి ఆ విలువ ఏంటో తెలియపరిచేవాడు ఆయన. ఏమండి, దరికి లాగాక ఏమండి మంచి వాటిని గంపలేసిన చెడ్డ వాటిని. రోజున కాకిలేరు కోటానికి వెళ్ళి వస్తున్నాను శుక్రవారం. అక్కడికి కూటమి అయిపోయింది, భోంచేసి బయలుదేరాను. మధ్యాహ్నం టైం అవుతుందనమాట అండి. ఒక ఆయన కంతెరి చిన్నకాలు ఉంటే కాళ్ళు వలవేసాడు. వలవేసి లాగాడు. లాగితే లాగేసేపటికి దులుపుతున్నాడు అనమాట అండి. ఇంత అంత ఉన్నాయి కొరమిల్లు. అవి తీసి మళ్ళీ ఆ నీటిలో పడేస్తున్నాడు. దీంట్లో బాబా ఈ చేపలు మళ్ళీ తీసి నీటిలో పడేస్తున్నాడు అని నేను పండి అప్పుడు స్లోగా వస్తున్నాను. ఆగి కొంచెంసేపు చూస్తున్నాను ఆయన. ఇంకా ఆ జాలలో ఇంకా చూస్తే ఏమండి బొట్లో వేసుకుని తక్కువ. నీకు అర్థమవుతుందా? నడానికి కట్టుకున్నాడు, బొట్టు కట్టుకున్నాడు. ఏంటి బొట్టు కట్టుకుంటే అండి దులుపుతున్నాడు వల్ల ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి. అవి రాచే చేపలు అంట. ఏ చేపలు అండి తీసి మళ్ళీ నీటిలో పడేస్తున్నాడు. ఇంక చిన్న చిన్న పరుగులు అవి ఉంటే ఏదన్నా బొట్టలు వేసుకుంటున్నాడు. ఆ పలంగా నేను వాళ్ళు దులిపి అయిపోయాక దగ్గరికి వెళ్ళాను. ఏమండి ఇంత చేపలు ఏమో నీటిలో పడేసారు ఏంటండి అన్నాను. చేపలు కాదు అయ్యి రాచే చేపలు అన్నాడు. ఏ చేపలు? రాచే చేపలండి. దీన్ని ఎవడు కొండు ఏంటి
బొట్లు వేసుకున్నందుకు ఇట్లు కూడా మింగేస్తే మీకు అర్థమైందా? బొట్లు వేసుకుంటే మళ్ళీ బొట్లు ఇట్లు కూడా మింగేస్తే అందుకు ఆ ఇట్లని బయట పాడేస్తే ఇవి అయినా మాట్లాడరేంటండి? అర్థమవుతుందా? ఇవి అయినా బాగుంటే అంత గమని ఇట్లు బొట్లు వేయకూడదని మళ్ళీ ఏం చేశాడు? అప్పుడు నాకు అర్థమైంది, చేపల్లో కూడా రాక్షస చేపలు ఒకవేళ అంటారు కదా, రాక్షసుడు బాబా మరి బాబా రాక్షసుడు బాబా అంటారండి అవును కదా. మన సందర్భాన్ని బట్టి అంటారు, దేవుడు చూస్తాను. అప్పుడు అనుకున్న చేపల్లో కూడా రాక్షస చేపలు ఉన్నాయేమో అండి. అందుకు ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, దరికి లాగాక చెప్పండి మంచి వాటినేమో గంపలు, చెడ్డ వాటిని ఏం చేస్తారట. ఇప్పుడు మనం ఎలా మారాలి? మంచివారుగా వచ్చినప్పుడు మనం ఎలా ఉన్న విషయం అదేం దేవుడు నిన్ను క్యాచ్ చేయడు అండి. నేను నీతిమంతుని చేత్తమే దేవుని చేస్తాము. దేవుడు చూస్తాను నీతిమంతుని చేసి దేవుని రాజ్యం చేత్తమే దేవుని ఆలోచన. మరి ఆయన ఆలోచనలు మనకు కూడా ఉంటే చాలా ధన్యులు. ఇంతా భక్తి చేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే అంతా కూడా వృద్ధిమే. చెప్పండి, ఎవరికి వాళ్ళమే నాకు నేనే మీకు మీరే ఒకరు మాత్రం నిర్ణయించుకోవాలి, నేను పరిశుద్ధంగా బతకాలి అనండి. ఈ పాప బతుకు విడిచిపెట్టి నేను పరిశుద్ధంగా బతకాలి. ఉన్న కొద్దిరోలైనా పరిశుద్ధంగా బతితే ఏకగంలో ఆయనతో గడిపే భాగ్యం దేవుడు మనకి ఇస్తారు. ఈ వాక్యం ఉంటుంది మనకు కూడా జ్ఞాపకం. అది మన తీర్మానాన్ని బట్టి ఉంటుంది. చెప్పండి, అది మన తీర్మానాన్ని బట్టి, నువ్వు చేసుకునే తీర్మానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ తేండి అలాగే నేను బతి చేసేస్తా అనుకుంటే కనుక ఇంకొక మాట మీకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ మాట చదువు ముగించుకుందో మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం చదువుకొని ముగించుకుందాం త్వరగా. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడేను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్తున్నాను. దేవుడికి మహిమ కలుగాక. జతేసండి. ఇప్పుడు మంచి విత్తనాలు ఇస్తున్నవాడు ఎవరు? యజమాని. గురుగులు ఇస్తున్నవాడు ఎవరు? శత్రు సాతాను. జాతమించండి. ఇప్పుడు దానికి ఏమండి, ఇప్పుడు నిద్రిస్తూ ఉండగా చెప్పండి, నిద్రిస్తున్న వాడికి ఇంకేం తెలుస్తుంది చెప్పండి. అందుకే బైబిల్ అంతా మేలుకొని ఉన్నాను, మేలుకొని చెప్పండి, మేలుకొని నిద్ర అంటే కంటి నిద్ర వద్దని కాదు అర్థం. అక్కడ ఆత్మీయ జీవితంలో అయిపోకూడదు, నిద్రపోకూడదు. దేవుడికి మహిమ కలుగాక. ఆత్మీయ జీవితంలో నిద్రపోకూడదు. జాగ్రత్త మీకు గమనించండి. నిద్రపోక మన జీవితంలోనికి గురువులు జల్లినప్పుడు ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఈ రెండు పెరుగుతుంది కోయండి. మరి అక్కడ దాసులు వచ్చి యజమాని అడుగుతాడు, యజమానుడా నువ్వు మంచి విత్తనాలు విత్తావు, మరి కలుపు మొక్కలు ఎలా వచ్చినాయి అని. మీకు ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే చెప్పాను కదా, మన పోయిన వారము రైతు విత్తనాలు వేసుకుని వరినే నాటుతాడు, కలుపు మొక్కలు నాటుకుంటాడా చెప్పండి. అవి కంటి కనపడకుండా వచ్చేస్తున్నాయి లేదా చెప్పండి. మాట్లాడతలేదు మీరు. ఏంటి వచ్చేసింది వస్తే రాని నాకేంటంటే ఊరుకున్నాడికి ఏం చేస్తాయి అమ్మా? పంటని
పంటని పాడు చేస్తాయి. అందుకే జాగ్రత్త. పూర్వకాలం జాగ్రత్త. మరి వ్యవసాయదారులు వేసేటి కలుపు మొక్క కనపడదులోకి ప్రేమించారా అండి, పీకి మనుషులు నెట్టి భూమిలో తొక్కించేసేవారు. ఇప్పుడైతే మందులు వచ్చినాయి అనుకోండి, దేవుడికి మహిమ కలుగాక ఏండి జాగ్రత్త. ఇప్పుడు ఈ మందు ఈ కలుపు మొక్కలకి అది ఏంటి గోధులతో పాటు పెరగకూడదు. గోధులతో పాటు పెరగకూడదు. పెరిగితే ఏం చేస్తాయి? పంటను పరిస్తాం. దానికి అర్థం ఏంటంటే దేవుడి బిడ్డలమై మనము చెడుని మనసులో పెరగనివ్వకూడదు. పెరిగితే మనకే నష్టము. ఎప్పటికప్పుడే మనము శుద్ధి చేసుకోవాలంటే రత్నం చేత దేవుడు మెమికలుగాక. అంతే గమటి దేవుడితో సావాసం చేసే వాళ్ళకి మరమాలు బయలుపడతాడు. లోపం మీద నుండి ఏదో ఒక రోజు నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. నీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నీలో ఈ లోపం ఉంది, సరి చేసుకోమని ఖచ్చితంగా ప్రేమగల దేవుడు ఆ భాగ్యం అవకాశం ఇస్తాడు మనకి. దేవుడి స్తోత్రం. సరి చేసుకోకుండా బతుకుతున్నట్టవా? బతుకుతుంది. తర్వాత కోతకు టైం అవుతుంది. ఏమండి ఆ గురుగుల్ని ముందర కాల్చి వేసి ఆ పంటను గోధులో నుండి కొట్టులో పోసుకుంటాడు, పెట్టిపోతాడు. నీతిమంతుల దుష్టులకు ఏరు చేయబడి ఒక రోజు వస్తుంది అన్నాడు. దేవుడి స్తోత్రం. సమయం ఉండగానే ఇది మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. నీ ఆత్మ విలువని తెలిస్తే సరి చేసుకుంటావు. పరలోక విలువని తెలిస్తే సరి చేసుకుంటావు. అవన్నీ ఉత్తిదే అంటారు ఒక్కొక్కళ్ళు. ఉత్తుదో గట్టిదో చెప్పాలని దేవుడు చెప్పాడు. నమ్మితే సొమ్ము చెప్పండి. నమ్మితే ఒక ఆయన నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నాడు. ఇదేంటి నమ్మాలి? ఎవరి మాట? దేవుడి మాట. నమ్మి మనం అందరం కూడా నిత్య రాజ్యానికి వెళ్ళాలని కదా దేవుడు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. మన కొరకు అయినా ప్రాణం పెట్టాడు కనుక మన రాకడ దినాల్లో ఉన్న కడవరి కాళ్ళలో ఉన్న కనుక రక్షణ లేని బిడ్డలు రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డకి కూడా అండి పాపానికి దూరంగా మనం బతుకుతాము. ఏదైనా లోపం ఉంటే మనం క్షమించగలిగిన దేవుని దగ్గరే ప్రార్థన చేసుకుంటే మనం సరి చేయగలిగిన వాడు ఆయన్ని. హృదయ పరిశుద్ధులు చేయగలవాడు ఆయన్ని. ఆ వ్యక్తితో నీతిమంతుడు అయ్యా వెళ్ళి అన్నాడు. అంతే ఒకటే మాట. ఆయన మాట సెలవైంది, నీతిమంతుడు అయిపోయాడు. ఈ డబ్బాలు కొట్టుకునేవాడు ఉన్నాడు కదా, అక్కడే ఉన్నాడు. జాగ్రత్త వేసండి. ఈ రోజున దైవానుసారమైన దుఃఖం ఏమెత్తుంది మనసుకి? మారు మనిషి ఇస్తుంది. ఏమండి పాపానికి చోటు నువ్వు ఇవ్వకూడదు. ఇస్తే పరలోకంలో కూడా చోటు ఉండదు. పాపాన్ని చోటు ఇవ్వకుండా నువ్వు బతకగలిగితే పరలోకంలో మనకి అందరికీ చోటు ఉంది. అట్టి భాగ్యం దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, దయగలవాడా, కృపగల తండ్రిని ఘనమైన పాదాలకు వందనములు స్తోత్రాలు ప్రభు. సమయంలో నేను కొన్ని విలువైన మాటలు మా జీవితాలకి నువ్వు అందించావు. ఎందుకంటే నరుల్లో ఉన్న జీవము, నరుల్లో ఉన్న ఆత్మ విలువైంది కనుక ప్రభు, ఇదిగో పరలోక రాజ్యము సముద్రములు వేయబడిన వలనే పోలి ఉంది అని.